శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ ద్వారా ఈ పునరుద్ధాన ఏక దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని ఉన్నతమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనము. వారు యేసు నొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, మేలు పొందుటకు యోగ్యుడు అని మనం గమనించినట్లయితే గనక యూదా పెద్దలు అందరికీ కూడా శతాధిపతి బాధ్యత వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. యూదా పెద్దలు అతని కింద పనిచేసేవారు. అయితే ఆ యూదా పెద్దలు యేసు యొద్దకు వచ్చి వారు అతని గురించి ఏం చెబుతున్నారో ధ్యానిద్దాం. ఆనాటి యూదా పెద్దలు శతాధిపతిని గురించి గొప్ప సాక్ష్యం పలుకుతున్నారు. ఏంటంటే, నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు అంటూ ఉన్నారు. నిజంగా దేవుని వలన మేలు పొందుకోవడానికి నేను ఒక యోగ్యమైన కుమారుడిగా, యోగ్యమైన కుమార్తెగా బ్రతుకుతున్నానా అని ప్రశ్నించుకోవాలి. అవును, ఏంటండి, దేవుని వలన మేలు పొందాలంటే ఏం కావాలి? విద్యలా, విన్యాసాలా, ధనమా, ధాన్యమా? కాదు. ప్రభువును కోరుకుంటున్నటువంటి యథార్థమైన నీతి యుక్తమైనటువంటి క్రియలతో అన్నటువంటిది జీవితాన్ని కాపాడుకోవాలి ప్రియులారా. అంతేకాదు, ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోవాలి. దేవుని యొక్క లక్షణాలు నీకు కనబడాలి, నీలో ఉండాలి. లోకం నీ గురించి ఏం చెబుతోంది? నీ పొరుగువారు నీ గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు? నీ దృష్టికి నీవు చాలా భక్తిపరుడువు. అవును, ఉదయం లేచినప్పటి నుండి అనేక సార్లుగా గంటల తరబడి ప్రార్థన చేస్తున్నావు. మంచిదే సహోదరులారా, సహోదరీలారా. కానీ నీ ఇంటి వారు నీ గురించి ఏమంటూ ఉన్నారు? నీ పక్కవారు నీ గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నారు? మంచి భక్తిపరుడుగా వారు నీ గురించి చెప్తూ ఉన్నారా? మంచి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను కొనియాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారండి? నీ గురించి సాక్ష్యం ఏంటి? యూదా పెద్దలు నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు అంటూ ఉన్నారు కదా. నీవు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో, పని స్థలంలో కావచ్చు, నీవు తిరుగుతున్నటువంటి సమాజంలో కావచ్చు, నిన్ను చూడగానే తమ హృదయంలో ఆనందం రావాలి ప్రియులారా. ఎందుకంటే నీ లక్షణాలను బట్టి, నీ ప్రవర్తన విధానమును బట్టి వారు ఆనందించి నీ కొరకు మేలు చేయమని ప్రభువుని వేడుకోవాలి. సమాజం అనుకోవాలి ప్రియులారా, ఇతరులు అనుకోవాలి. తద్వారా నీవు దీవించబడతావు. ఈ శతాధిపతిని గురించి యూదా పెద్దలు ప్రభువుతో అంటున్నారు, నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు అని. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజముగా ఈ శతాధిపతి యొక్క ఆలోచన లక్షణాలు ఎంతో గొప్పవి నాయన. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రభువా, వారి అంతరంగంలో మీరు మాట్లాడండి. ఈ ఉదయకాల సమయంలో, ఈ పునరుద్ధాన యొక్క దినములో నేను యోగ్యుడినా, యోగ్యురాలనా? ఒకవేళ అలా లేని పక్షంలో ఈరోజే మీ మందిరావరణంలో ఒక యోగ్యత, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నన్ను మార్చు అని దేవుని యొక్క పరిశుద్ధమైన ఆలయంలో ప్రార్థించుకొని దేవుని మెప్పును పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ ఆశ్రయించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.